అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆయన సంక్రాంతి కానుకగా డేట్ అనేది ఫిక్స్ చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు. కాబట్టి మనకు దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడత ద్వారా వారికి డబ్బులు అయితే విడుదల కానటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకోబోతుంది మన కేంద్ర ప్రభుత్వం. ఇక రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కితే మళ్ళీ మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తూ వస్తున్నారనమాట. ఈ కీలక ప్రకటన చేయడం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన ప్రకటన అయితే చేయబోతున్నారు. ఇక ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటని. ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు 18 విడతల డబ్బులు అయితే వచ్చింది. ఇప్పటివరకు చూసుకుంటే విడతకు 2,000 రూపాయల చొప్పున విడుదల చేశారు. ఇక మీదట ఏంటంటే మనకు విడతకు 4,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయడం సిద్ధంగా ఉందని కూడా చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు కనుక పొందినట్లయితే మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్కి సంబంధించి మరొక అప్డేటు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.